అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ 2025. ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి పాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ రీతిలో ఉంది, ఎమ్మెల్యే పనితీరు మీద ఏ రకమైన అభిప్రాయం ఉంది, అక్కడ విపక్షం పార్టీ పరిస్థితి ఏ మాదిరిగా నడుస్తుంది, ఇలాంటి 3 అంశాల ప్రాతిపదికన ఎక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం ఏలూరు జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందాం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7 చోట్ల కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధించారు. 2 చోట్ల జనసేన పార్టీ గెలిస్తే 1 స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మిగిలిన 4 స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి. ఇప్పుడు ఈ జిల్లా నుంచి నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన కొలుసు పార్థసారథి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇక జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా సిట్యువేషన్ తెలుసుకుందాం. మొదట ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరఫున పచ్చిమట్ల ధర్మరాజు గెలిచారు. ఆయన తొలిసారిగా ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు. క్షత్రియ కులానికి చెందిన ధర్మరాజుకి ఆరంభంలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన మీద ఎటువంటి అభియోగం లేకపోవడం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అనేక రకాల ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత ఇలాంటివన్నీ కలిసొచ్చి కూటమిగా ధర్మరాజు గెలిచారు. కానీ ఏడాది తర్వాత ఇప్పుడు ధర్మరాజు ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి దందాల మీద జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆక్వా రైతుల నుంచి కొల్లేరు ప్రాంతంలో అనేక రకాలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆఖరికి ఎమ్మెల్యే పుట్టినరోజు పేరుతో కూడా భారీగా వసూళ్లు చేసినటువంటి వ్యవహారం పెద్ద స్థాయిలో కలకలం రేపింది. అదే సమయంలో కూటమిలో కూడా సఖ్యత కొరవడింది. టీడీపీ ఇన్ఛార్జికి ఇటీవల ఆప్కాబ్ చైర్మన్ ఇచ్చారు. దాంతో అక్కడ తెలుగుదేశం జనసేన మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. క్షేత్రస్థాయిలో ఇరువురికి సఖ్యత సన్నగిల్లుతోంది. ఇది కూడా ప్రభావితం చూపుతున్నటువంటి అంశం. రెండోది, ప్రభుత్వం పట్ల కూడా జనాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఆశించిన రీతిలో ప్రభుత్వ పనితీరు లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అదే సమయంలో విపక్షం కూడా ఇటీవల కొన్ని కార్యాచరణకు పూనుకుంటోంది. వివిధ సమస్యల మీద స్పందించే ప్రయత్నానికి సిద్ధమవుతోంది. అయినప్పటికీ కూడా కూటమి సఖ్యంగా సాగితే ఎప్పటికీ ఉంగుటూరులో కూటమికే కాసింత మొగ్గు కనిపిస్తుందన్నది జనంలో ఉన్నటువంటి మాట. ఇక ఆ తర్వాత దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా వివాదాలతో, నిత్యం నోటు దురుసుతనంతో వార్తల్లో కనిపించే నాయకుడు. ఇప్పటికీ ఆయన తీరేమీ మారలేదు. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత విపక్షంలో ఉండగా కొంత అణిగుమణిగి వ్యవహరించినటువంటి నాయకుడు మళ్ళీ అధికారం రాగానే యథావిధిగా సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే సమయంలో జనసేన పార్టీ నేతలతో పెద్ద స్థాయిలో వివాదాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా చింతమనేనికి ఇష్టం లేకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో ఆ కుటుంబంతో కూడా తగాదా నడుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలోనే విభేదాలు, జనసేన పార్టీతో నిత్యం తగాదాలు, వీటన్నిటితోటిగా ప్రభుత్వం మీద ప్రజల్లో మొదలైనటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంత సమస్యను తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ వేగంగా కోలుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. కొన్ని సందర్భాల్లో అధికార పక్షంతో డి అంటే డి అంటున్నప్పటికీ కేసులు, ఇతర కారణాలతో చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికీ రాజకీయ కార్యాచరణకు సిద్ధం కావడం లేదు. ఇటీవల వెన్నుపోటు దినం సందర్భంగా కూడా పెద్ద స్థాయిలో నిరసనలకి సన్నద్ధమైనటువంటి పరిస్థితి లేదు. దీంతో ఓవరాల్గా చూస్తే దెందులూరులో ఇప్పటికీ కూటమి పక్షాలు ఉమ్మడిగా సాగితే మాత్రం కూటమికే మొగ్గు ఉంటుందని ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఆ తర్వాత ఏలూరు జిల్లా కేంద్రం సహజంగా నగర నియోజకవర్గం కావడంతో మధ్యతరగతిలో కూటమి పక్షాలకు ఉండేటువంటి సానుకూలత ఎప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది. అది మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటికి ఉపయోగపడింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం
ఆళ్ల నాని వ్యవహార శైలి మీద వ్యతిరేకత కూడా టీడీపీ అభ్యర్థి భారీ విజయానికి కారణమైంది. ఇక ఇటీవల ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ అక్కడ టీడీపీ నేతల మధ్య ఎటువంటి సఖ్యత లేదు. ఆళ్ల నాని బడేటి చంటి భిన్నమైనటువంటి ధృవాలుగానే ఇంకా కొనసాగుతున్నారు. దాంతో టీడీపీలో విభేదాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేన పార్టీ కూడా తెలుగుదేశం శ్రేణులతో అనేక చోట్ల క్షేత్రస్థాయిలో తగాదాకు దిగుతున్నారు. ఆధిపత్య పోరు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జనసేన నాయకుడికి ఆర్టీసీలో కీలక పదవి అప్పగించినప్పటికీ సంతృప్తి అయితే జేఎస్పీ శ్రేణుల్లో లేదు. ఇది పవన్ ఫ్యాన్స్కి తెలుగుదేశం నేతలకి మధ్య అనైక్యతకు దారితీస్తోంది. ఇది కూటమికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ విపక్షం కోలుకున్నటువంటి దాఖలాలు లేవు. కీలక నేత ఆళ్ల నాని, అదేవిధంగా మేయర్ మొత్తం అంతా పార్టీని వీడి వెళ్ళిపోవడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ జవసత్వాలు కోల్పోయింది. ఏడాది తర్వాత కూడా ఇంకా పూర్తిగా కోలుకున్న దాఖలాలు లేవు. ఇది అధికార కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. దాంతో ఈరోజు కూడా ఏడాది తర్వాత ఏలూరులో కూటమి ఇంకా ఆధిక్యతను కనబరుస్తున్నట్టుగా జనాభిప్రాయం. దాని తర్వాత ఈ జిల్లాలోని ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ స్థానం పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి అనూహ్యంగా జనసేన గెలిచింది. జనసేన తరపున చిర్రి బాలరాజు గెలుస్తారని ఎవ్వరూ అంచనా వేసిన దాఖలాలు లేవు. అలాంటిది కూటమి పక్షాల ఉమ్మడి కృషితో బాలరాజు గట్టెక్కారు. కానీ ఏడాది పాలన తర్వాత ఒక సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన బాలరాజు చుట్టూ సాగుతున్నటువంటి అవినీతి అక్రమ దందాల మీద జనాల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే తీరుని చాలామంది బహిరంగంగానే నిరసిస్తున్నారు. కూటమి పక్షాలు కూడా బాహాటంగానే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇవన్నీ కూటమికి పోలవరంలో ప్రమాద సంకేతాన్ని సూచిస్తున్నాయి. అదే సమయంలో నియోజకవర్గంలో గిరిజనుల ఆశల్ని నిలబెట్టుకోవడంలో కూటమి విఫలమైందన్న అభిప్రాయం ఉంది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి నష్టపరిహారం పంపిణీ విషయంలో అరకొర చర్యలు నిర్వాసితులకి సంతృప్తినిస్తున్న దాఖలాలు లేవు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభం అయినప్పటికీ అవి పూర్తిగా పట్టాలెక్కినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ నియోజకవర్గంలో కూటమికి ప్రమాదకరమైనటువంటి తీరులో సాగుతున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ మళ్ళీ కోలుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. సీనియర్ నాయకుడు తెల్లం బాలరాజు సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ మళ్ళీ తిరిగి కార్యాచరణకు పూనుకుంటుంది. ఇటీవల కొంత ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద కదలిక మొదలయ్యింది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో కూటమి పక్షాల మధ్య అనైక్యత, ప్రభుత్వ తీరు మీద అసంతృప్తి కలిసి వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పోలవరంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేదానికి అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో మొదలయ్యింది. ఇక ఆ తర్వాత చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం, ఇది ఏలూరు జిల్లా పరిధిలోనే ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి నుంచి రోషన్ కుమార్ 2024 ఎన్నికల్లో బరిలో దిగిన తొలిసారే విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో వైఎస్ఆర్సీపీ కూడా కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన పూర్తిగా పరిస్థితిని చక్కదిద్దుకోలేక చేతులెత్తేశారు. కూటమి పక్షాల మధ్య సఖ్యత కూడా బాగా ఉపయోగపడింది. జనసేన ఓటింగ్ బలం టీడీపీ అభ్యర్థికి ప్రధానమైనటువంటి ఆయుధంగా మారింది. ఇలాంటి అనేక కారణాలతో ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేవ్ కూడా కలిసి వచ్చి రోషన్ కుమార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఏడాది తర్వాత ఆయన మీద ప్రజల్లో అప్పుడే అసంతృప్తి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరు నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు అనేటువంటి వాదన మొదలైంది. అదే సమయంలో అనేక అవినీతి అక్రమ దందాలకు కూటమి పక్షాల శ్రేణులు పాల్పడుతున్నటువంటి తీరుతో జనాల్లో అసహనం కూడా కనిపిస్తుంది. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం ఆశించినన్ని కార్యక్రమాలకు పూనుకోలేదు, చెప్పిన మాట నెరవేర్చలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ కొంత కదలికకు ప్రయత్నాలు చేస్తోంది. ఓటమి తర్వాత తిరిగి కోలుకుని కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ శ్రేణుల మీద కొన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ పట్టాలెక్కే ప్రయత్నం అయితే మొదలయ్యింది.
ప్రస్తుతానికి చూస్తే ఈ నియోజకవర్గంలో కూటమి మీద వ్యతిరేకత మొదలైందనే చెప్పొచ్చు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ దాన్ని అవకాశంగా మలుచుకుంటే మాత్రం ఆ పార్టీకి ఇక్కడ మంచి ఆదరణ దక్కడానికి అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీని తర్వాత నూజివీడు, ఇక్కడ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి తీరుతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎక్కడో పెనమలూరు నుంచి వచ్చినటువంటి మంత్రి అనుచరులు నూజివీడులో పెత్తనం చేయడాన్ని స్థానిక టీడీపీ శ్రేణులు జీర్ణం చేసుకోలేకపోతున్నాయి. జనసేన పార్టీ కార్యకర్తలైతే సహించడానికి సిద్ధంగా కనిపించట్లేదు. ఇది పార్థసారథికి ఎదురుగాలి వీచేందుకు దోహదం చేస్తుందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆశించిన మేర ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం లేదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి పూనుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయం మొదలైంది. దీనికి తోడుగా ఇది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి స్థానం. మేకా వెంకట ప్రతాప అప్పారావు కుటుంబం ఇక్కడ చాలా సుదీర్ఘకాలంగా పాగా వేసినటువంటి చరిత్ర ఉంది. తిరిగి మళ్ళీ ఆ పార్టీ నాయకత్వం హుషారుగా ఉత్సాహంగా కార్యాచరణకు పూనుకునేదానికి సన్నద్ధమవుతుంది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. కూటమిలో విభేదాలు, తెలుగుదేశం పార్టీలో అనైక్యత అన్నీ కలిసి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ పాలు పోస్తున్నట్టుగా అర్థమవుతోంది. ప్రజల్లో మళ్ళీ ఎన్నికలు వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాలు మొదలయ్యాయి. దాంతో నూజివీడులో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పార్థసారథికి ఎదురుగాలి తప్పదా అనేటువంటి సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇక చివరగా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు. కానీ ఆయన నియోజకవర్గానికి పెద్దగా సమయం కేటాయించిన దాఖలాలు లేవు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆశించిన మేర జరగడం లేదు. దాంతోపాటుగా కొల్లేరు సమస్యల పరిష్కారం విషయంలో ఎటువంటి చర్యలకు పూనుకున్న దాఖలాలు లేవు. కొల్లేరు వరద బాధితులకి ఆశించిన మేర సహాయం కూడా అందించలేకపోయారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ప్రభుత్వ తీరు మీద కూడా అసంతృప్తి మొదలయ్యింది. ముఖ్యంగా వడ్డీల్లో బలమైన నాయకుడు జయమంగళం వైఎస్ఆర్సీపీని వీడినప్పటికీ ఆ కులానికి చెందినటువంటి అనేక మంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వెంట కొనసాగే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే దోలో నాగేశ్వరరావు కుటుంబం మీద ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి సానుకూలత కనిపించట్లేదు. ఎమ్మెల్యేగా ఉండగా దోలం కుటుంబ సభ్యులు ముఖ్యంగా కుమారులు సాగించినటువంటి వివిధ కార్యక్రమాల మీద ప్రజల్లో ఇంకా వ్యతిరేకత కొనసాగుతోంది. దాంతో అది కూటమి అభ్యర్థి సీనియర్ నేత మాజీ మంత్రి కామినేనికి కొంత కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఏడాది తర్వాత కూడా ఇక్కడ కూటమి అభ్యర్థికి కొంత అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుందా, అది పూర్తిగా సీటు నిలబెట్టుకునే దిశలో ఉంటుందా లేకుంటే చేజార్చుకుంటారా అన్నది భవిష్యత్ కాలం చెబుతోంది. ఇక మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏలూరు జిల్లాలో 3 చోట్ల కూటమికి ఇంకా స్పష్టమైన మొగ్గుంది. 2 చోట్ల వైఎస్ఆర్సీపీకి ఆదరణ పెరిగేలా కనిపిస్తుంది. ఇక 2 నియోజకవర్గాలు మాత్రం ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. నువ్వా నేనా అన్న చందంగానే సాగుతోంది. ఇది ఏలూరు జిల్లాకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల వర్తమాన గ్రౌండ్ రిపోర్ట్.